హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లా టాక్ జస్ట్ క్లిక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ప్రధాన అంశం రేప్ కేసులో సెటిల్మెంట్పై ఎఫ్ఐఆర్ కొట్టివేయవచ్చా? సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇవ్వడం జరిగింది. కేసు వివరాలు: శివాజీ, గంగాధర్ ఇంగలే అండ్ ఇతరులు వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ మరొకరు. బెంచ్: జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్. తీర్పు తేదీ: ఫిబ్రవరి 11, 2026. కేసు నేపథ్యం: 2009లో బాధితురాలు మైనర్గా ఉన్నప్పుడు నుంచి 2012 వరకు వారి మధ్య సెక్సువల్ రిలేషన్ ఉన్నట్లు ఆరోపణలు. 2010లో మాక్ మ్యారేజ్ జరిగింది, కానీ కుటుంబ సమస్యలు, డౌరీ డిమాండ్ల వల్ల వివాహం జరగలేదు. 2017లో ఆలస్యంగా ఎఫ్ఐఆర్ నమోదు. సెక్షన్ 376, రేప్ 377, 420, 384, 504, 506, 34 ఐపీసీ, ఐటీ యాక్ట్ సెక్షన్ 66, ఈ పోక్సో యాక్ట్ సెక్షన్ 4 కింద కేసు. ఇద్దరూ ఒక ఒప్పందానికి వచ్చారు. బాధితురాలు తన అఫిడవిట్లో వారి బంధం ఇరువురి సమ్మతితో ఉండేదని, తల్లిదండ్రుల ఒత్తిడి వల్ల కోపంతో ఎఫ్ఐఆర్ చేశాను అని తెలిపారు. ప్రస్తుతం ఆమె వివాహం చేసుకుని సెటిల్ అయ్యారు. కేసు కొనసాగితే తన మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పారు. హైకోర్టు తీర్పు: బాంబే హైకోర్టు ఎఫ్ఐఆర్ కొట్టివేయటానికి నిరాకరించింది. రేప్, పోక్సో వంటి హీనమైన నేరాలు సమాజానికి సంబంధించినవి కాబట్టి సెటిల్మెంట్తో కేసు మూసేయకూడదని అన్నారు. సుప్రీంకోర్టు ముఖ్య పరిశీలనలు: సంఘటనలు హింసాత్మక రేప్గా కనిపించడం లేదు. పైగా ఎఫ్ఐఆర్ నమోదు సమయానికి 7 సంవత్సరాల ఆలస్యముంది. ఆ సమయంలో పోక్సో యాక్ట్ అమలులో లేదు కాబట్టి మైనర్పై ఎక్స్‌ప్లాయిటేషన్ రుజువు చేయడం కష్టం. బాధితురాలు కూడా వారి సంబంధం ఇరువురి సమ్మతితో ఉండేదని, వివాహం జరగకపోవడంతో కోపంతో ఎఫ్ఐఆర్ చేశానని చెప్పడం నిజమైనదిగా కనిపిస్తోంది. ఇద్దరూ ఒక ఒప్పందానికి వచ్చారు. కేసు కొనసాగిస్తే శిక్ష పడే అవకాశాలు చాలా తక్కువ కాబట్టి కేసు కొనసాగించడం న్యాయబద్ధం కాదు. సుప్రీంకోర్టు యొక్క ముఖ్య సూత్రాలు: సాధారణ నియమం ప్రకారం రేప్ వంటి హీనమైన నేరాలను కేవలం సెటిల్మెంట్ ఆధారంగా కొట్టివేయకూడదు. ఇవి సమాజానికి వ్యతిరేకమైన నేరాలు. అయితే దీర్ఘకాలిక సమ్మతితో కూడిన రిలేషన్షిప్ ఉంటే, కేవలం కుటుంబ సమస్యల వల్ల వివాహం జరగకపోతే రేప్ రుజువు చేయడం చాలా కష్టం. ప్రతి కేసులోనూ వాస్తవాలు, ఆలస్యం, ఒప్పందం వాలంటరీగా ఉందా వంటి విషయాలు పరిశీలించాలి. సుప్రీంకోర్టు అప్పీల్ను అనుమతించింది. హైకోర్టు ఆదేశాన్ని సెటసైడ్ చేసి 2017 ఎఫ్ఐఆర్ మరియు సంబంధిత అన్ని క్రిమినల్ ప్రొసీడింగ్స్ను కొట్టేసింది. ముఖ్య సందేశం: సిఆర్పిసి సెక్షన్ 482 కింద ఎఫ్ఐఆర్ కొట్టేసే అధికారం విస్తృతం, కానీ అపరిమితం కాదు. రేప్ కేసుల్లో కూడా అసాధారణ పరిస్థితుల్లో ఇరువురి సంబంధం సమ్మతితో ఉంటే, అలాగే బాధితురాలకు కేసు కొనసాగించాలని లేకపోతే అప్పుడు కేసు కొట్టేయవచ్చు. అయితే ఇది అన్ని రేప్ కేసులకు రొటీన్గా వర్తించే ముందుమాట కాదు. సమాజ హితాన్ని కూడా కోర్టు దృష్టిలో ఉంచుకోవాలి.